ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బ్యాచిలర్స్ కోసం సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ చేసుకుందాం. ఇందులో మైదా కార్న్ఫ్లోర్ యూజ్ చేయకుండా చికెన్ ఫ్రై అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ల్యాగ్ లేకుండా సింపుల్గా చెప్పేస్తాను. 1 minute ఆర్ 1.5 minute మ్యాక్సిమం వీడియో అయిపోతుంది. ఫస్ట్ అయితే చికెన్ తీసుకోండి. చికెన్ 1/2 kg ఆర్ 1 kg. అందులో ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకొని కలుపుకోండి. నీట్గా మొత్తం పీసెస్కి పట్టినట్టు కలుపుకొని అందులో కొంచెం పెరుగు వేసుకోండి. ఎక్కువ వేయద్దు, కొంచెం వేసి తర్వాత శనగపిండిని యాడ్ చేసుకోండి. ఒక 2-3 tablespoons యాడ్ చేసుకుంటే సరిపోతాయి. నీట్గా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక 2 hours అయితే మ్యారినేషన్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకున్నాక ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. హై ఫ్లేమ్లో ఉంటే కలర్ వచ్చేసి లోపల పీస్ అనేది ఉడకదు, బ్లాక్ అయిపోతాయి. లో ఫ్లేమ్లో ఉండి చికెన్ని ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీ ఉంటుంది అనమాట. నేను చెప్పిన ఇంగ్రీడియంట్సే యాడ్ చేసి చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. అలాగే లో ఫ్లేమ్లో ఉంటూనే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు, కలర్ అయితే వ్యాంగ్గా వచ్చేస్తుంది. ఇలాగా అన్ని పీసెస్ని ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో ఏం చేస్తారంటే కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా కొంచెం యాడ్ చేయండి ఆయిల్లోని. ఇంకా టేస్ట్ అయితే చెప్పవసరం లేదు, చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై స్మెల్కి ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి స్మెల్కి అయితే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదైతే బ్యాచిలర్స్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని, ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోని పెడితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.